నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం టోకేర నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి మహబూబ్ నగర్ చౌరస్తా వరకు టోకేర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, డైలీ వాకర్స్, అలాగే యువకులు, పట్టణ ప్రముఖులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్, అలాగే చైర్మన్ భృంగి రత్నమాల, వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్ మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పట్టణంలో ప్రతిరోజు పారిశుద్ధ్యం, ఆరోగ్యం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని వారు తెలిపారు. ఈ రోజుల కార్యక్రమంలో భాగంగా మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో కార్యక్రమంలో భాగంగా మేము ఇక్కడ మొదటి రోజు రోడ్లు శుభ్రం చేయడం, డ్రైనేజ్ క్లీన్ చేయడం జరిగింది. తర్వాత నిన్న వ్యాక్సిన్ గురించి చేయడం జరిగింది. ఈరోజు 2K రన్ నిర్వహిస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశము అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే ముఖ్య ఉద్దేశం. మనం ఎన్ని సాధించినా ఆరోగ్యంగా లేకపోతే దాని ఫలితం శూన్యంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కడ చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నంత ఇదిగానే మన ఆరోగ్యం మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడే మనం మెంటల్లీ కూడా చాలా హెల్తీగా ఉంటాము, మన గోల్స్ కూడా రీచ్ అవ్వగలుగుతాము. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన మాకు సహకరించిన సిబ్బందికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన తెలంగాణలో 99 రోజులు ఈ కార్యక్రమాన్ని చేపట్టుటకు దీని కార్యాచరణ రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా మొన్న మనము దీన్ని శానిటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పట్టణంలో టోటల్గా పారిశుద్ధ్యం కోసం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, అట్టి కార్యక్రమాన్ని మనం నడిపిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రణాళికలో భాగంగా ఈరోజు 2K రన్ కార్యక్రమాన్ని మన కల్వకుర్తి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఈ 99 రోజుల ప్రణాళిక అంటే మనం మన దినచర్యలో భాగంగా మనము ఏ కార్యక్రమాలు చేయాలి, ఒకరోజు విద్య మీద, ఒకరోజు పారిశుద్ధ్యం మీద అనే విధంగా అన్ని రకరకాల కార్యక్రమాలు ఆయన 90 డేస్ లోపల అన్ని రకాల మన జీవితాల్లో ఏ రకమైన కార్యక్రమాలు ఏర్పాటు ఉంటాయో దాన్ని అన్నింటినీ ఏర్పాటు చేసే విధంగా దీన్ని కార్యాచరణ రూపొందించడం జరిగింది. దానిలో భాగంగానే మనం అందరం చూస్తున్నాం, ఈ రోజు ప్రతి ఒక్కరు డయాబెటిక్, రకరకాల హైపర్ టెన్షన్, ఎన్నో రకాల దీర్ఘకాలిక రోగాలకు బారిన పడుతున్నాం. కాబట్టి దీనిలో మనం ప్రతిరోజు శరీర దృఢత్వం అవసరం. ఈ రోజు మనము కల్వకుర్తిలో ఎంతో మంది మార్నింగ్ 4:30 నుంచి 5 o'clock వెళ్తే చూస్తే ఈ రోజుల కార్యక్రమంలో భాగంగా మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో కార్యక్రమం